నిజమైన భారతీయుడు ఎవరు? మీ ఆన్సర్ చేయండి. నేను భారతదేశంలో దాదాపు 20% మంది బాధపడుతున్నటువంటి సమస్య, కానీ చెప్పుకోలేరు బయటికి. అది కాన్స్టిపేషన్, మలబద్ధకం. మలబద్ధకం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మనం తినే ఆహారపు అలవాట్లు, మన లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైలు, షుగర్ కంట్రోల్లో లేకపోతే పేగులు కదలకపోవడం వల్ల మలం నిలిచిపోతుంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఈ చలికాలంలో వాటర్ తక్కువ తాగేవాళ్ళు, ఫైబర్ తక్కువగా, ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉన్న, పీచు పదార్థాలు తక్కువగా ఉన్న వస్తుంది. అయితే కొందరికి మోషన్ వెళ్తున్నప్పుడు ముక్కాల్సిన అవసరం రావడము, కొందరేమో వేలు పెట్టి తీయాల్సి రావడము, కొందరికేమో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని వాడడం, అక్కడ ఉండేటువంటి కండరాలను వాడి మోషన్ బయటికి నెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తారు. కొందరేమో ఎక్కువసేపు మోషన్ వెళ్తారు, కొందరు మోషన్ వెళ్ళినా కూడా ఇంకా నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది. సో నిజంగా మీకు కాన్స్టిపేషన్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏంటి అంటే, ఇవన్నీ ఉన్నాయా, ఉంటే ఒక బ్రిస్టల్ స్టూల్ చార్ట్ అని ఉంటుంది. ఆ స్టూల్ చార్ట్ లోపల 7 రకాల మోషన్స్ ఉంటాయి. దాంట్లో 3 రకము యూజువల్గా, 4వ రకము నార్మల్, 1, 2 ఉన్నట్లయితే బాగా కాన్స్టిపేషన్ ఉన్నట్టు, 5, 6, 7 అంటే మీకు ఆ వెరైటీస్ కనుక మోషన్ వస్తున్నట్లయితే మీకు లూజ్ స్టూల్స్, డయేరియా ఉన్నట్టు అర్థం. సో 3, 4 వేరియంట్స్లో ఉన్నట్లయితే మీ మోషను మీకు నార్మల్ స్టూల్స్ పాస్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే వెస్టర్న్ స్టైల్ మోషన్ పార్టీస్ వచ్చిన తర్వాత ఎవరు మోషన్ చూసుకోవట్లేదు. ఇండియన్ స్టైల్లో ఉన్నప్పుడు మోషన్ చూసుకునేవారు. సో నిజమైన భారతీయుడు ఎవరంటే, వెస్టర్న్ టాయిలెట్ మీద కూడా ఇండియన్ లా కూర్చునేవాడు, స్క్వాటింగ్ చేసేవాడు నిజమైన భారతీయుడు.